అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. కేంద్ర మంత్రి గత నెల బడ్జెట్ జూలై నెల మాసంలో లాస్ట్ వీక్‌లో బడ్జెట్ పెట్టే క్రమంలో మూడో వారంలో, నాలుగో వారంలో బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ పెట్టే క్రమంలో ఏదైతే ఉన్నదో, ఆ క్రమంలో ఐటీఐలకు సంబంధించి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. జూలై 23వ తేదీన పార్లమెంట్‌కి బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. సో, ఇందులో ప్రధానంగా వివిధ సంస్థల సహకారం, ఉపాధి కల్పన పెంచడం, ఉపాధి నైపుణ్యాభివృద్ధి డెవలప్‌మెంట్ చేయటం. సో, దీనికి సంబంధించి బడ్జెట్‌ని అలాట్‌మెంట్ చేయడం జరిగింది. సో, ఐటీఐల ద్వారానే కొంత ఆశాజనకంగా అంటే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డిని ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ప్రత్యేక యూనివర్సిటీని పెడతా ఉన్నారు. మామూలుగా చదువుకున్నోళ్ళైనా, చదువులేనైనా దానివల్ల స్కిల్ ప్రోగ్రామ్స్ చేపట్టడం ద్వారా, వాళ్ళకి నైపుణ్యం నేర్పడం ద్వారా ఉత్పత్తి పెరుగుతా ఉంది. తద్వారా వాళ్ళకి ఉత్పత్తి పెరగటం అంటే యజమాని ఎవరైతే ఉన్నారో అటు ప్రభుత్వం గానీ, ఇటు ప్రైవేట్ భాగస్వామ్య యాజమాన్యాలు వాళ్ళ శాలరీస్ పెంచే అవకాశం ఉంటది. అందుకు ఆ వైపుగా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తా ఉన్నాను. అంటే ఐటీఐల యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఏందంటే, ఆ లక్ష్యం ఏందంటే, హై స్కూల్ విద్యార్థులకు, అండర్ గ్రాడ్యుయేట్లకు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇవ్వాలనేది. కానీ మన పాఠశాలలు అంత పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా ప్రశ్నార్థకం. ఎందుకంటే ఫ్యాకల్టీ అనేది అన్ని సమస్యలున్నాయి. ఆహ్, సో, ప్రభుత్వ విద్య నిర్లక్ష్యంగా ఉన్నది. ప్రైవేట్ విద్య అయితే ఐఐటీ డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజినీర్లు తప్పితే మిగతా రంగాలకి ప్రైవేటు విద్యా సంస్థలకి యాజమాన్యాలకు లేనట్టుగా మనకి ఎక్కువ కనపడతా ఉంటుంటది. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లే మనకు కనపడతా ఉంటాయి. సో, అందుకోసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా అవసరం అనేది మనం తీసుకోవచ్చు. దాని ద్వారా ఉపాధి మార్గాలు పెరుగుతా ఉంటుంటాయి. సో, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా డేటా అనలిటిక్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రధానంగా ఆహ్, రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో, అందుకోసం ఐటీఐ వ్యవస్థ ఏది చూసినా నీతి ఆయోగ్‌లు నిర్వహించిన అధ్యయన సూచనలు ఏదైతే ఉన్నాయో, ప్రస్తుత వ్యవస్థలో మౌలిక సదుపాయాలు, నియమ నిబంధనలు, కోర్స్ కంటెంట్ ఈ ప్రధానమైన అంశాలు ఏవి ఉన్నాయో వాటిని లోపాలను సరిచేసి వాళ్ళకి అకాడమిక్‌లో వాళ్ళకి అటు వృత్తికి, ఇటు అకాడమిక్‌కి కలిపి మెర్జ్ చేసి సిలబస్‌ని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందయితే తెలియజేసుకుంటా ఉన్నాను. సో, వృత్తి విద్యా కోర్సులే సర్వరోగ నివారణ అని మనం అనలేము. ఐటీఐ కూడా సర్వరోగ నివారణ అనలేము. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఎవరికైనా అవసరమే అది. సో, ఢిల్లీకి సంబంధించినటువంటి ఐటీఐ సంస్థ, శిక్షణ సంస్థ 72.3% అంటే 100కి 72.3% ప్లేస్‌మెంట్స్ సాధించిందని చెప్పొచ్చు. సో, ఆ విధంగా మనకి తమిళనాడు రాష్ట్రంలో చూసుకున్నప్పుడు 80% ఆ విధంగా ఉన్నదని చెప్పొచ్చు. సో, వాటిని రోల్ మోడల్‌గా పెట్టి లేకపోతే వీళ్ళని అక్కడ ట్రైనింగ్ పంపించో లేకపోతే నేషనల్ లెవెల్‌లో ఒక పెట్టి ఫ్యాకల్టీకి సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవటం వల్ల ఎక్కువ మందికి ఎక్కువ ఉపయోగాలు జరుగుతున్నాయని తెలియజేస్తా ఉన్నాను. సో, ముఖ్యంగా మధ్య భారతదేశానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు వాళ్ళు జర్మనీ, జపాను, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు ఉపాధి కోసం వెళుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. స్కిల్ డెవలప్‌మెంట్ అనేది అల్టిమేట్‌గా మనం ఎక్కడైనా పొందడానికి ఆస్కారం ఉంటది. సో, ఐటీఐనే కాకుండా వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఇంకా అనేకున్నాయి. పాలిటెక్నిక్ ఉన్నది, ఇంజినీరింగ్ ఉన్నది, ఇంకా లా ఉన్నది. ఇంకా ఓన్లీ ఐటీఐ కాలేజీలే కాకుండా ఇతర వృత్తి విద్యా కోర్సులను ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వృత్తి విద్యా కోర్సులు అటు అకాడమిక్కు, ఇటు వృత్తికి సంబంధించి మెర్జ్ చేసి ముందుకెళ్ళడం వల్ల ఎక్కువ ఉపాధి మార్గాలు పెరగడానికి ఆస్కారం ఉంటది. మనం నిన్నగాక మొన్న చూసినప్పుడు బంగ్లాదేశ్‌ని మనం తీసుకున్నప్పుడు ద్రవ్యోల్బణం రేటు అది 2-4% పెట్టుకుంటే దేశంలో ధరలు ఒక మోస్తరుగా ఉంటది. 6% పోతే ప్రజల్లో ఆందోళన మొదలైద్ది. ఆ దేశంలో 9.41%గా ధరలున్నాయి. సో, ఎవరు ఆపలేకపోయాం గదా! మనం మనం మన ఆహ్, కనుసన్నలతోని లేకపోతే మనం ఇచ్చే గైడ్‌లైన్స్ ప్రకారం బంగ్లాదేశ్ ఉంటదనేది బయట ప్రపంచంలో మాట. బంగ్లాదేశ్‌లో ప్రతిపక్ష పార్టీల యొక్క కూడా మాట కూడా అదే గదా! సో, అందుకోసం అయన్నీ జూసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అంటే నిరుద్యోగ ఉపాధి మార్గాలు పెంచే అవకాశాన్ని చూడాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచే అవకాశం అయితే చూడాలి. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఐటీఐ కేంద్ర పునరావాస మంత్రిత్వ శాఖ ద్వారా 48లో ప్రారంభించిన తర్వాత అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి ఉన్నది. ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంటది. సో, ఇది ఐటీఐకి సంబంధించింది కాదు. ఇంకా వృత్తి విద్యా కోర్సులు అనేకం ఉన్నాయి. సో, వీటిని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఐటీఐ దేశం మొత్తం మీద 14,993 వరకు ఉన్నట్టుగా మనకి లెక్కలు తెలుస్తా ఉన్నాయి.
సో, వీటిని మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. 2014లో వీటిలో చేరిన విద్యార్థుల సంఖ్య 9,46,000 మంది ఉండగా, 2022 నాటికి 12,40,000 మందికి చేరినట్టుగా అయితుంది. చాలా తక్కువ ఫిగర్ ఇది దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇందులో ఉన్నాయో లేవో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో, వృత్తి విద్యా కోర్సులు కేవలం ఐటీఐలే కాకుండా 10వ తరగతి ఫెయిల్ అయ్యా, సప్లిమెంటరీలో పాస్ అయ్యే వీళ్ళు బేస్డ్‌గానే కాకుండా ఏదైతే ఉన్నదో అన్ని వృత్తి విద్యా కోర్సులని స్ట్రెంథెన్ చేయటం, అవసరమైతే రాబోయే కమిటీ నేను సమీక్ష కమిటీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కమిటీని ఒకదాన్నేసి భవిష్యత్తు 2, 3 దశాబ్దాలకి, 4 దశాబ్దాలకి ఏది ఆశాజనకంగా ఉన్నాయో కోర్సులు పెట్టి వాటిని అకాడమిక్‌లో బుక్స్ రాయించి వాటితోని పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ విధంగా ఉపాధి మార్గాలలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయాలి. ఆ విధంగా మనంతా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.